రాజేంద్ర ప్రసాద్ విల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేశారు. ఈ క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. విల్లాలోకి వెళ్తున్న ఎక్సైజ్ అధికారులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. సెర్చ్ వారెంట్ లేకుండా ఎలా తనిఖీలు చేస్తారని వాగ్వాదానికి దిగారు. దీంతో మాకంటి గోపీనాథ్, వివేకానంద, పాల్క సుమన్ సహా పలువురు నేతలను అరెస్ట్ చేశారు. అనంతరం ఎక్సైజ్ అధికారులు రాజేంద్ర ప్రసాద్ విల్లాలో సోదాలు నిర్వహించారు. అట్లా మంచిగా వచ్చింది. ఇక జన్వాడ ఫామ్ హౌస్ లో మద్యం పార్టీకి ఆతిథ్యం ఇచ్చారన్న కారణంతోనే రాయదుర్గంలోని రాజ్పాకాల ఇంటి వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఓరియన్ విల్లాలో రాజ్పాకాల ఉన్నట్లు సమాచారం అందుతున్న ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు నిర్వహించేందుకు అక్కడికి వెళ్లారు. ఇక విల్లాకు తాళం వేసి ఉండడంతో ఎక్సైజ్ సిబ్బంది కాసేపు వేచి చూశారు. సమీపంలోని మరో విల్లాలో ఉన్నారని సమాచారం రావడంతో అధికారులంతా ఒక్కసారిగా అక్కడికి వెళ్లారు. ఇక ఈలోగా భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. విల్లాస్లో పోలీసుల సోదాలపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ కు ఓరియన్ విల్లాస్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి గేటెడ్ కమ్యూనిటీలో ఎలా తనిఖీలు నిర్వహిస్తారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతల స్కామ్లను ప్రశ్నిస్తున్నందుకే కేటీఆర్ బంధువులను రేవంత్ రెడ్డి టార్గెట్ చేశారని ఆరోపించారు. కేటీఆర్ను రాజకీయంగా ఎదుర్కొనలేక కుటుంబ సభ్యులను లాగుతున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. నుండి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన కుటుంబ సభ్యులందరూ రోడ్డు మీదకి వచ్చారు. చిన్న పిల్లలు వేసుకొని బాధపడుతూ వచ్చిన సందర్భంలో కనీసం ఎందుకు జరుగుతుంది, 5 రోజుల నుండి పోలీస్ శాఖకు సంబంధించిన వాళ్ళు ఎందుకు బయటకు వచ్చినారని వెరిఫై కూడా చేయడానికి తీరిక లేని మంత్రివర్యులు, బీజేపీ సంబంధించిన నాయకులు. కానీ ఈ రోజు ఈ ఇష్యూలో మాత్రం అక్కడి నుండి వీడియోనే రిలీజ్ చేశారు, ఏదో జరిగింది ఏదో చేయండి అని. సో ఈ రోజు ఏదో ఒక రకంగా కుట్ర చేసి ఇది చేయాలనే ప్రయత్నం ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు స్పష్టంగా కనిపిస్తుంది. నిజంగా ఆ వీడియో చూస్తే అందులో 70 సంవత్సరాల అమ్మ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ ఇల్లది వాళ్ళ అమ్మ అక్కడే ఉంటుందని అక్కడ ఉన్న లేడీస్ అందరూ చూస్తా ఉంటే సాంప్రదాయబద్ధంగా కుటుంబ పరంగా వచ్చిన లేడీస్ ని ఈ రోజు ఎంత భయానక వాతావరణం సృష్టించారు. ఒకటి అర్థమైంది ఏంటంటే గత 2-3 నెలల నుండి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చకుండా అన్ని తుంగలో వేస్తున్నారు. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ అందరూ ముఖ్యంగా కేటీఆర్ గారు నేరుగా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాటికి సమాధానం చెప్పడానికి వాళ్ళకు అవకాశం లేక ఏదో ఒక రకంగా దొడ్డిగానే ఇది చేయాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడే సర్చ్ వారెంట్ లేకుండా సర్చ్ చేయొచ్చా? అయితే అక్కడ ఎక్సైజ్ మినిస్టర్ గారు కానివ్వండి, కోర్టు పోలీసులు కానివ్వండి, వాళ్ళు క్లియర్ గా కూడా చెప్పిండ్రు. వాళ్ళు పంచనామా చేసినటువంటి స్టేట్మెంట్ లో కూడా క్లియర్ గా ఇక్కడ ఏమి దొరికినటువంటి లేదు. ఒక 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం ఏదో కేసు పెడతామని చెప్పి. అయితే మళ్ళా కేసులు అని పేకాట అని ఇప్పుడు వస్తుంటే స్క్రోలింగ్. బట్ ఒక వ్యక్తి కుటుంబాన్ని టార్గెట్ చేయాలంటే రాజకీయాలలో ఇదేమైనా పద్ధతి? చట్టపరంగా అక్కడ దొరికింది ఏంది, పంచనామాలో తేలింది ఏంది, అక్కడ ఎఫ్ఐఆర్ చేసింది ఏంది, డెఫినెట్ గా కోర్టులో తెలుసుకుంటారు. రెండోది మళ్ళా జొన్వాడ ఫామ్ హౌస్ ఎక్కడ ఉన్నది, జొన్వాడలో వాళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నది, వాళ్ళ సొంత ఇల్లు ఇక్కడ ఓరియన్ దగ్గరకు వచ్చేసరికి అక్కడికి అది గేటెడ్ కమ్యూనిటీ. ఆ ఇంట్లోకి వచ్చి మరి ఏం చేయాలనుకుంటారో అర్థం కాకుండా ఒక 4-5 గంటల నుంచి డ్రామా జరుగుతుంది. ఇంట్లో చెక్ చేస్తామని. ఎక్కడైతే పార్టీ జరిగిందో అక్కడనే కదా పార్టీ జరిగిన ప్రదేశం వదిలేసి ఇలాగ రావడానికి కారణం అది గేటెడ్ కమ్యూనిటీ. ఒక భయానకమైనటువంటి పరిస్థితి.
ఈ రోజు హైదరాబాద్ లో చాలా గేటెడ్ కమ్యూనిటీలు ఉన్నాయి. మరి ఏం చేయాలనుకుంటున్నారో అంటే దీంట్లో ఏదైనా కుట్ర చేయాలనేటువంటి ఆ కాన్స్పిరసీ కనిపిస్తుంది. దీన్ని ఎక్కడికో తీసుకుపోయి ఏదో చేస్తామనేటువంటి భావన కనిపిస్తుంది. ప్రజలకు వారిచ్చిన మాటలు, వారిచ్చిన హామీలు అవేమి చేతగాక వారిచ్చిన మాటల్ని, వారిచ్చిన హామీల్ని మీరు చేయట్లేదని కేటీఆర్ గారు రోజు ఆయనను ప్రశ్నిస్తున్నందుకు, వారు చేయబోయే స్కామ్లు, మూసీ స్కామ్ కావచ్చు, అనేక రకాల స్కామ్లను రోజు కేటీఆర్ గారు ప్రశ్నిస్తున్నందుకు కేటీఆర్ గారి మీద కక్ష కట్టినాడు. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబం పైన దాడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. స్పష్టంగా ఇవాళ నిన్న కేటీఆర్ గారు బావమరిది కొత్త ఇల్లు కట్టుకుని జనవరిలో దాని గృహప్రవేశం చేసుకుని కుటుంబ సభ్యులతో ఫంక్షన్ చేసుకుంటే దాని మీద రైడ్ చేసి పట్టింది ఏంది, ఎక్సైజ్ ఆఫీసర్ క్లియర్ గా చెప్పినారు. ఇప్పుడు మీరు అంటున్నారు ఎఫ్ఐఆర్ లో ఆయన ఇట్లా చెప్పినాడని, కానీ ఎక్సైజ్ ఆఫీసర్ చాలా క్లియర్ గా పొద్దున్న మీడియా ముందే చెప్పిన మాట ఏంటంటే మా రైడ్ లో డ్రగ్స్ లాంటివి ఏమీ మాకు కనిపించలేదు, ఏమీ దొరకలేదు, కేవలం ఒక 7 బాటిల్స్ ఉన్నాయి, మనిషిని 3 బాటిల్సే ఉంచుకోవాలా, కానీ 7 బాటిల్స్ ఉన్నాయి, 4 బాటిల్స్ ఎక్కువ ఉన్నాయి, దాని మీద కేసు చేసినామన్నమాట చెప్పి అది తప్ప వేరే ఏమీ లేదు అని మీడియా ముందే రైడ్ చేసిన ఎక్సైజ్ ఆఫీసర్ ఎస్ఓటి వాళ్ళు చెప్పినారు. మళ్ళా ఇప్పుడు కొత్తగా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పుడు దాంట్లో ఇంకా కొత్త డ్రామా కుట్ర చేస్తా ఉన్నారు. అందుకే జన్వాడలో గృహప్రవేశం చేసుకున్న ఇల్లు మీరు రైడ్ చేసింది అక్కడ ఏం దొరకకపోగా మళ్ళీ వాళ్ళ మీద ఈ ప్రభుత్వం ప్రెజర్ చేసి ఆయన పేరెంట్స్ ఉంటున్న ఇల్లు ఏదైతే ఉన్నదో. జనరల్ గా తెలంగాణలో చిన్న ఫంక్షన్ అయినా ఎప్పుడైనా లేకపోతే చనిపోయినా ఇట్లయినా శుభకార్యాలైనా లేదు ఏదైనా అశుభ కార్యాలైనా కూడా సహజంగా మందు అనేది తాగడం అలవాటు జరుగుతుంది తెలంగాణలో. మరి ఈ గృహప్రవేశం అయినా కూడా ఖచ్చితంగా బంధువులు వస్తే ఒక ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం కూడా ప్రతి ఫ్యామిలీకి ఒక 4 బాటలు పెట్టుకోవచ్చు, 4 బాటలు వాడుకోవచ్చు. డ్యూటీ ఫ్రీ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేటప్పుడు అలో ఒక 5 సార్లు సంవత్సరం వచ్చినంత అవన్నీ బాటలు పోగు చేసుకుని ఇంట్లో ఫంక్షన్ వచ్చినప్పుడు అవన్నీ కలిపి ఆ ఫంక్షన్ లో వాడుకుంటాం. కానీ ఇది పెద్ద చట్టరీత్యా నేరము అన్నట్లుగా ఒకవేళ ఎక్సైజ్ బాటిల్స్ ఉంటే దానికి ఫైనింగ్ చేసే అథారిటీ కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉంది. కానీ అవన్నీ చూడకుండా కేటీఆర్ గారు బావమరిది కనుక ఫంక్షన్ ఉంటే ఖచ్చితంగా ఆ ఫంక్షన్లు ఇవన్నీ ఉంటాయి అని చెప్పి ఒక కక్షపూరితంగా వివరిస్తున్నటువంటి భావన ఖచ్చితంగా ఈరోజు కనిపిస్తా ఉంది. రాజకీయాలు మంచిది, ఎవరో అధికారంలో శాశ్వతం ఉండము, అధికారం అనేది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఒక నిమిషం మీ ఛానల్లో మీ ఛానల్లో మాట్లాడుతున్నాం, అది తప్ప కొత్తది ఏం కాదు. నేనేమంటున్నా అరే అయిపోయింది, ఎమ్మెల్యే గారు చెప్పారు అయిపోయింది. నేనేమంటున్నా మీరు ఎమ్మెల్యే గారు ఒక నిమిషం ఆగమ్మా ఎమ్మెల్యే గారు వ్యక్తం చేసిరా, ఎవరినైనా సంప్రదించిర్రా, వారి అభిప్రాయం తీసుకుని వారి అభిప్రాయాన్ని బట్టి వారిది కూడా వేయాలి కదా అనేది వారి ఎమ్మెల్యే గారి ఆవేదన తప్ప దాంట్లో పర్సనల్ ఏం లేదు. వినండి మాకు ప్రోగ్రామ్స్ ఆగమ్మా మనకేమైనా టీవీ చర్చనా ఆగు మంచిగా చెప్తాం కదా మేము. నేనేమంటున్నా ప్రొద్దున్న నుంచి మేము ఉప్పల్లో ఎస్టీపీ విజిట్ ఉండే కేటీఆర్ గారిది, ఆ ప్రోగ్రామ్ పోయినాం. మల్లారెడ్డి గారి మన్మరాలు బిడ్డ పెళ్లి ఉండే అక్కడికి పోయినాం. దాని తర్వాత ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ మొత్తం ఎక్సైజ్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఉన్నారు. కేటీఆర్ గారి ఇంటి దగ్గర ఉండాల్సిన అవసరం ఏముంది? ఇంకోటి ఒక నిమిషమే, ఇది కేటీఆర్ గారి ఇల్లు.